హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను జాపనీస్ రొమాంటిక్ డ్రామా అయిన మై టుమారో యువర్ ఎస్టర్డేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి స్టోరీ నేను ఎక్కడా చూడలేదు. ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ జపాన్లోని ఒక రైల్వే స్టేషన్లో స్టార్ట్ అవుతుంది. తోషి అనే ఒక కుర్రాడు రోజులాగే ఆ రోజు కూడా తన ఆర్ట్ క్లాస్కి వెళ్తుంటాడు. ఎప్పటిలాంటి బోయింగ్ జర్నీ అని ఫీల్ అవుతూ చుట్టూ చూస్తాడు. సడన్ గా అతని కళ్ళు ఒక అమ్మాయి పైన పడతాయి. ఇంతకు ముందు ఎప్పుడు అతను తనని చూడలేదు. ఎందుకో తెలియదు, కానీ అతనికి తనని చూడగానే ఏదో అయిపోతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఫీల్ అవుతాడు. తోషి అనుకుంటాడు, ఎందుకో తెలియదు కానీ నా హార్ట్ బీట్ చాలా స్పీడ్ గా కొట్టుకుంటుందని. ఒక్కసారి తనతో మాట్లాడే ఛాన్స్ వస్తే బాగుందని అనుకుంటాడు. జస్ట్ అప్పుడు ఈ ట్రైన్ ఆగుతుంది. ఆ అమ్మాయి అదే స్టేషన్ లో దిగుతుంది. తోషి దిగాల్సిన స్టేషన్ కూడా అదే. దానితో అతని హార్ట్ బీట్ ఇంకా చాలా స్పీడ్ అవుతుంది. వెంటనే ట్రైన్ దిగి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తాడు. ఎందుకో తెలియదు కానీ నేను మిమ్మల్ని చూడగానే లైక్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. మీ మెయిల్ ఐడి ఉంటే నాకు ఇస్తారా అని అడుగుతాడు. కాసేపు తను సైలెంట్ గా అలానే చూస్తుంది. దానితో తోషి కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతాడు. నేను తొందరపడ్డానేమో, ఇలా డైరెక్ట్ గా తనని అడగకుండా ఉండాల్సిందని అనుకొని వెళ్ళిపోతుంటాడు. అప్పుడే తను మాట్లాడుతుంది, సారీ నేను మొబైల్ యూజ్ చేయట్లేదని చెప్తుంది. దానితో తోషి సాడ్ గా ఫీల్ అవుతాడు. చిన్నగా స్మైల్ చేస్తూ ఓకే నేను అర్థం చేసుకోగలనని చెప్పి వెళ్ళిపోతుంటాడు. జస్ట్ అప్పుడే తను మళ్ళీ తోషిని పిలిచి నా నేమ్ ఎమి అని చెప్తుంది. నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు, నేను నిజంగానే మొబైల్ యూజ్ చేయనని చెప్తుంది. దానితో తోషి చాలా సర్ప్రైజ్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కలిసి బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఫస్ట్ డే తోషి తన లైఫ్ గురించి ఎమితో చెప్తాడు. నాకు 20 years, నేను కార్టూన్ డిజైనర్ ని అవ్వాలని చాలా కష్టపడి చదువుకుంటున్నానని చెప్తాడు. దానితో ఎమి స్మైల్ చేస్తూ నాకు కూడా 20 years, హెయిర్ డ్రెస్సర్ అవడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నానని చెప్తుంది. ఇద్దరిది సేమ్ ఏజ్ అని తెలిసాక తోషి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దానితో ఏమి అతన్ని నువ్వు నాలో ఏం చూసి లైక్ చేస్తున్నావు అని అడుగుతుంది. తోషికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే అతనికి ఇలా ఎందుకు అవుతుందో అతనికి తెలీదు. అదే టైంలో ఇంకో ట్రైన్ వస్తుంది. ఎమి లేచి వెళ్తుంటుంది. వెంటనే తోషి మనం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామని అడుగుతాడు. దానితో ఏమి వెనక్కి తిరిగి కళ్ళలో నీళ్లు తెచ్చుకొని చెప్తుంది, డోంట్ వరీ, మనం ఖచ్చితంగా రేపు కలుస్తామని చెప్పి అతనికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తోషి కన్ఫ్యూజ్ గా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. ఆ రోజు నైట్ తోషి తన బెస్ట్ ఫ్రెండ్ షోయిచికి జరిగిందంతా చెప్తాడు. షోయిచి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ టైం తనని ఇంకా మంచిగా ఇంప్రెస్ చేయమని చెప్పి అడ్వైస్ ఇస్తాడు. నెక్స్ట్ డే తోషి ఎమే కోసం చాలా వెయిట్ చేస్తాడు. బట్ తను ట్రైన్ లో ఎక్కడా కనిపించదు. కొంచెం సాడ్ గా ఫీల్ అవుతూ స్కెచ్ వేయడానికి జోకి వెళ్తాడు. అది తన ఫేవరెట్ ప్లేస్. అక్కడ జిరాఫీని డ్రాయింగ్ చేస్తుండగా సడన్ గా అతనికి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏమి తనకెదురుగా నిల్చొని స్మైల్ చేస్తూ వావ్, నీ డ్రాయింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, దీన్ని నీ స్కూల్లో ఖచ్చితంగా డిస్ప్లే చేస్తారని అంటుంది. తోషి తన దగ్గర చూసి చాలా షాక్ అవుతాడు. నేను ఇక్కడున్నానని నీకెలా కలిసిందని అంటాడు. ఏమి చాలా సింపుల్ గా చెప్తుంది, నువ్వే ఒకసారి చెప్పావు కదా తరచుగా ఇక్కడికి డ్రాయింగ్ వేయడానికి వస్తామని అంటుంది. దానితో తోషికి డౌట్ వస్తుంది. నేనెప్పుడు చెప్పానని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. తోషి స్ట్రేంజ్ గా ఫీల్ అవుతాడు. బట్ తనతో ఏం చెప్పలేక ఏమీ వెనక్కి తిరగగానే తన్ని చూసి స్మైల్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమీ సడన్ గా అతనితో అంటుంది, నిన్న నువ్వు నాకు ఒక స్పెషల్ ప్లేస్ చూపిస్తానని ప్రామిస్ చేసావు కదా అని అంటుంది. తోషి కాసేపు ఆలోచించి మళ్ళీ స్మైల్ చేస్తుంటాడు. అవును, నేను చెప్పానని చెప్పి తనని ఒక రివర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ వాటర్ ఫ్లోయింగ్ సౌండ్, అలాగే అక్కడ వచ్చే చల్లటి గాలి, ఆ ప్లేస్ చాలా కామ్ గా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. తోషి వాటర్ ని చూస్తూ తనతో చెప్తాడు, నాకు 5 years ఉన్నప్పుడు ఇక్కడే డ్రాయింగ్స్ వేసేవాడిని. బట్ ఒకరోజు నేను జారి నీళ్లలో పడిపోయాను. బట్ లాస్ట్ మూమెంట్ లో ఒక మంచి మనసున్న ఆవిడ నన్ను కాపాడింది. తను వచ్చి నన్ను సేవ్ చేయకపోతే ఈ రోజు నేను ఇలా బ్రతికుండేవాడిని కాదని చెప్తాడు. అతను చెప్పేదంతా ఏమి చాలా జాగ్రత్తగా వింటుంది. కాసేపటి తర్వాత ఏమి అతనితో మెల్లిగా చెప్తుంది, నేను కూడా ఒకసారి వాటర్ లో ఆల్మోస్ట్ మునిగిపోయాను. బట్ ఒక అతను వచ్చి నన్ను సేవ్ చేశాదని చెప్తుంది. దానితో తోషి ఇదంతా నమ్మేలా లేదన్నట్టు తనని చూస్తూ ఇది ఇంపాసిబుల్ అని అంటాడు. దానితో ఏమి అవును, ఇది నమ్మేలా లేదు కదా, బట్ నేను చెప్పిందంతా నిజమేనని అంటుంది. అలాగే మనం ఇలా కలవాలని రాసిపెట్టినట్టుందని అంటుంది. ఆ రోజు తోషి ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఏమిని తన ఫోన్ నంబర్ అడుగుతాడు. అతనికి ఏమీ నంబర్ ఇస్తుంది. చాలా ఎక్సైటింగ్ గా తోషి ఇంటికొచ్చి జరిగిందంతా తన బెస్ట్ ఫ్రెండ్ తో చెప్తాడు. దానితో షోయిచి చాలా నవ్వుతూ మరెందుకు వెయిట్ చేస్తున్నావురా, వెంటనే కాల్ చేసి డేట్ కి రమ్మని చెప్పమని ఉంటాడు.
బట్ తోషి చాలా నెర్వస్గా ఫీల్ అవుతుంటాడు. ఎమికి కాల్ చేద్దామని ఫోన్ పట్టుకోగానే అతని చేతులు వణికిపోతుంటాయి. అది చూసి షోయిచి అతని దగ్గరున్న ఫోన్ తీసుకొని ఎందుకు ఇలా భయపడుతున్నావు, కాల్ చేసి ఎక్సైట్గా తనతో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పమని చెప్తాడు. ఇక తోషి అతని ఫ్రెండ్ హెల్ప్తో ఎమికి కాల్ చేసి మాట్లాడతాడు. ఎమి డేట్కి వస్తానని చెప్పడంతో తోషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతని హ్యాపీనెస్కి లిమిట్సే ఉండవు. దాంతో షోయిచి అతనికి ఇంకో అడ్వైస్ ఇస్తాడు. నువ్వు తనని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో ఆ ప్లేస్ మంచిదో కాదో ముందే చెక్ చేయి. ఆ ప్లేస్ మంచిదని తెలిసాకే తనని అక్కడికి తీసుకెళ్లమని అడ్వైస్ ఇస్తాడు. ఈ విషయాన్ని తోషి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే తోషి చాలా ప్లేసెస్ కి వెళ్లి ఎమికి ఏ ప్లేస్ నచ్చుతుందో నోట్ చేసుకుంటాడు. అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని అతను అనుకుంటాడు. ఆ తర్వాత రోజు స్కూల్ కి వెళ్తాడు. తోషి అక్కడున్న దాన్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడున్న డిస్ప్లేలో అతను వేసిన జిరాఫీ స్కెచ్ ఉంటుంది. దాన్ని చూసాక తోషికి ఎమి చెప్పిందే గుర్తొస్తుంది. అంతకు ముందు రోజు ఎమి అతనితో చెప్తుంది, నీ జిరాఫీ స్కెచ్ నీ స్కూల్లో ఉంటుందని. ఇప్పుడు ఆ స్కెచ్ ని అతను స్కూల్లో చూడగానే చాలా స్ట్రేంజ్ గా ఫీల్ అవుతాడు. ఎగ్జాక్ట్ గా తను చెప్పినట్టే ఎలా జరిగిందని ఆలోచిస్తాడు. బట్ కాసేపటి తర్వాత లైట్ తీసుకుంటాడు. అతని డేస్ అన్ని చాలా హ్యాపీగా జాయ్ఫుల్ గా గడుస్తుంటాయి. తోషి ఎమి ఇద్దరు కలిసి మూవీస్ కి వెళ్తుంటారు. ఇద్దరు కలిసి సిటీ అంతా తిరుగుతారు. కలిసి ఫుడ్ తింటారు. ప్రతి మూమెంట్ ని ఇదే లాస్ట్ మూమెంట్ అన్నట్టుగా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒకరోజు ఈవినింగ్ తోషి సెలెక్ట్ చేసిన ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉంటారు. అతని హార్ట్ చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఇక తోషి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎమి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడుగుతాడు. ఎమి తనని చూసి స్మైల్ చేస్తూ హా అని చెప్తుంది. బట్ నువ్వు నన్ను హ్యాండిల్ చేయగలవా? నేను చాలా ఈజీగా ఎమోషనల్ అవుతాను. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అలాంటి అప్పుడప్పుడు నేను మూడీగా కూడా ఉంటానని చెప్తుంది. దానితో తోషి నవ్వుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను మీ కండిషన్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తాను. జస్ట్ నేను మీతో ఉండాలనుకుంటున్నానని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తోషి న్యూ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవ్వడంలో బిజీగా ఉంటాడు. షోయిచి తనకి హెల్ప్ చేయడానికి వస్తాడు. ఎమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తోషికి హెల్ప్ చేయడానికి వస్తుంది. ఎమిని చూసి వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. షోయిచి తోషితో అంటాడు, అరే ఇంత మంచి అమ్మాయి నీకెక్కడ దొరికిందిరా, తను నీకు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యమని అంటాడు. షోయిచి తన ఫ్రెండ్ గురించి చాలా జెన్యూన్ గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ముగ్గురు కలిసి జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా వర్క్ చేస్తుంటారు. బట్ సడన్ గా ఎమి వెనక్కి తిరిగి చాలా సైలెంట్ గా ఏడుస్తుంది. ఎవరు చూడొద్దని చెప్పి తన చెంపపై ఉన్న కన్నీళ్లని తుడుచుకుంటుంది. ఎమి అలా సాడ్ గా ఉండడానికి రీజన్ ఏంటో మాత్రం తెలియదు. అప్పుడే ఎమికి ఒక ఓల్డ్ బ్యాగ్ లో చిన్న వుడెన్ బాక్స్ దొరుకుతుంది. చాలా క్యూరియాసిటీతో దాన్ని పట్టుకొని తోషి ఇది ఏంటని అడుగుతుంది. తోషి చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ తో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ బాక్స్ ని నాకు చిన్నప్పుడు నేను వాటర్ లో పడితే నన్ను సేవ్ చేసిన ఆవిడ ఇచ్చిందని చెప్తాడు. నాకు 10 years ఉన్నప్పుడు ఈ బాక్స్ ని నాకు ఇచ్చింది. బట్ దీన్ని ఎప్పటికీ ఓపెన్ చేయొద్దని చెప్పి నా దగ్గర ప్రామిస్ తీసుకుంది. దీన్ని ఓపెన్ చేసి టైం వచ్చినప్పుడు ఆవిడే మళ్ళీ వచ్చి తనకి తానే ఓపెన్ చేస్తానని చెప్పిందని అంటాడు. అందుకని నేను ఒక్కసారి కూడా ఆ బాక్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేయలేదని చెప్తాడు. ఎవి సైలెంట్ గా అతను చెప్పేదంతా వింటుంది. తన కళ్ళలో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఇక ఎమి ఆ బాక్స్ ని అదే ట్యాగ్ లో జాగ్రత్తగా పెట్టేస్తుంది. వాళ్ళ వర్క్ అంతా అయిపోయాక తోషి ఎమిని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తుంటాడు. స్ట్రీట్ లైట్స్ లో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. దారిలో అతను ఎమి నీ హ్యాండ్ పట్టుకుని నడువుచా అని అడుగుతాడు. ఎమి స్మైల్ చేస్తూ ఓకే అని చెప్తుంది. తోషి ఎమి హ్యాండ్ పట్టుకుని నడుస్తుంటాడు. వెంటనే అతని ఫేస్ చాలా బ్లష్ అవుతూ రెడ్ గా అయిపోతుంది. నేను ఎప్పుడు అమ్మాయిల హ్యాండ్ పట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఎమి కళ్ళలో నుండి వాటర్ వచ్చేస్తాయి. తను తన కన్నీళ్ళని దాచిపెట్టడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ తోషి తనదలా చూసి నవ్వుతుంటాడు. నువ్వు నిజంగానే చాలా ఎమోషనల్ అని అంటాడు. ఎమి జస్ట్ స్మైల్ చేస్తుంది. తర్వాత ఎమి ట్రైన్ ఎక్కేస్తుంది. మనం మళ్ళీ రేపు కలుద్దాం భార్యని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్తారు. తోషి ఎమితో ఉన్న ప్రతి మూమెంట్ చాలా ఎంజాయ్ చేస్తాడు. ఎమి కూడా చాలా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఎక్సైట్ అవుతుంది. తన కళ్ళు షైన్ అవుతుంటాయి. ప్రతి చిన్న మూమెంట్ ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తారు. ఎమి వంట చేస్తుంది. తను చేసిన డిష్ స్మెల్ అపార్ట్మెంట్ అంతా వస్తుంది. ఇక తోషి ఎమి చేసిన డిష్ ని టేస్ట్ చేసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ డిష్ టేస్ట్ ఎగ్జాక్ట్ గా అతని మామ్ చేసినట్టుగానే ఉంటుంది. వెంటనే తోషి ఎమిని అడుగుతాడు, ఎగ్జాక్ట్ గా మా మామ్ చేసినట్టే ఇలా చేశావని. ఏం ఆలోచించకుండా వెంటనే ఏమి అతనితో అంటుంది. అవును ఎందుకుండదు, ఇది మీ మామ్ రెసిపీనే కదా అని ఉంటుంది. ఆ మూమెంట్ లో తను మిస్టేక్ చేశానని అర్థం చేసుకుని వెంటనే టాపిక్ చేంజ్ చేస్తుంది.
బట్ తోషి మాత్రం ఏమి చెప్పింది ఆలోచిస్తుంటాడు. అదేంటి ఏమి అలా ఉంది, నేను మా మామ్ని తనకి పరిచయం చేయలేదు కదా, నా మామ్ ఇలా వంట చేస్తుందో కూడా చెప్పలేదు, ఈ డిష్ గురించి ఏమీకి ఎలా తెలుసు అని ఆలోచిస్తుంటాడు. కాసేపు తోషి సైలెంట్ గా ఉంది. ఫస్ట్ నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఏమి నేను అడిగే క్వశ్చన్స్ అన్నింటికి హానెస్ట్ గా ఆన్సర్స్ చెప్పమని అంటాడు. నువ్వు నిజంగా ఫ్యూచర్ ని చూడగలవా అని అడుగుతాడు. ఏమికి ఏం చేయాలో అర్థం కాక నవ్వు రాకపోయినా కూడా నవ్వుతూ నిజంగా ఫ్యూచర్ ని చూడగలిగితే బాగుండు, ఒకవేళ ఫ్యూచర్ ని చూడగలిగే పవరే నీకుంటే నువ్వేం చేస్తావు, స్టాక్ మార్కెట్ లో మనీ ఇన్వెస్ట్ చేసి రిచ్ అవుతావా, లేదంటే ఇంకేదైనా చేస్తావా అని అడుగుతుంది. తోషి తల అడ్డంగా ఊపి లేదు, నాకు మనీ పైన సక్సెస్ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అలాగే ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనే ఆశ కూడా లేదని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే ఏమి తోషికి ఫ్రెష్ గా హెయిర్ కట్ చేస్తుంది. ఆ రోజుకి వాళ్ళిద్దరు కలిసి 15 days అవుతుంది. అదే రోజు ఈవినింగ్ తోషి ఎమిని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వస్తాడు. అతనికి టేబుల్ పైన ఎమి డైరీ కనిపిస్తుంది. తను మేబీ మర్చిపోయి ఉంటుందని అనుకుంటాడు. ఆ డైరీని ఓపెన్ చేసి చదవడానికి ట్రై చేస్తాడు. బట్ అతనికి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఆ డైరీలో అంతా రివర్స్ గా రాసి ఉంటుంది. 10th date, 9th date, 8th అలాగా రివర్స్ లో రాసి ఉంటుంది. తోషి ఇంకాస్త డీప్ గా ఆలోచించడానికంటే ముందే అతనికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, ఎమియే. నువ్వు నా డైరీ చదివావా అని అడుగుతుంది. దాంతో తోషి అవును చదివాను, బట్ నాకు ఏం అర్థం కాలేదని చెప్తాడు. వెంటనే ఏమి చాలా కూల్ గా అతనితో చెప్తుంది, తోషి మీ దగ్గర నేను ఒక పెద్ద సీక్రెట్ దాచాను, రేపు కలిసినప్పుడు ఆ సీక్రెట్ ఏంటో చెప్తాను, అలాగే నీ దగ్గరున్న ఆ బాక్స్ ని కూడా రేపు తీసుకురమ్మని చెప్తుంది. వాళ్ళు ఫోన్ మాట్లాడుకునేటప్పుడు ఎగ్జాక్ట్ గా టైం 12 అవుతుండగా ఎమి టెలిఫోన్ బూత్ లో కనిపించదు. ఆ నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలుస్తారు. ఎమి గట్టిగా ఊపిరి పీల్చుకొని తోషితో చెప్తుంది, ఇలాంటి వరల్డే ఇంకొకటి ఉందని చెప్తే నువ్వు నన్ను నమ్ముతావా, నమ్మేలా లేదు కదా, బట్ అదే నిజం, నేను ప్యారలల్ వరల్డ్ నుంచి వచ్చానని చెప్తుంది. నేనున్న వరల్డ్ లో టైం ఆపోజిట్ డైరెక్షన్ లో రన్ అవుతుంది, నీ ఫ్యూచర్ నా పాస్ట్, అలాగే నా పాస్ట్ నీ ఫ్యూచర్ అని చెప్తుంది. ఇక తోషి ఇదంతా నమ్మలేక అలాగే ఫ్రీజ్ అయిపోయి ఎమిని చూస్తుంటాడు. తను వేరే వరల్డ్ నుండి వచ్చానని ప్రూవ్ చేసుకోవడానికి తోషితో చెప్తుంది, నువ్వు జూలో జిరాఫీ స్కెచ్ వేస్తావని నాకు ముందే తెలుసు, ఆ స్కెచ్ ని స్కూల్లో డిస్ప్లే చేస్తారని కూడా నాకు ముందే తెలుసు, నేను కావాలని మీ మామ్ లాగా వంట చేశాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ మీ మామ్ చేసే రెసిపీ గురించి తెలుసని చెప్తుంది. తర్వాత ఏమి నీ దగ్గరున్న బాక్స్ ని నాకు ఇవ్వమని అంటుంది. తోషి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఆ బాక్స్ ని కనకిస్తాడు. అయితే ఆ బాక్స్ కి ఎన్ని దగ్గర ఉంటుంది. ఏమి వెంటనే ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. బాక్స్ లోపల ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో ఏమి తోషి ఫ్యామిలీతో ఉంటుంది. బట్ ఇప్పటి వరకు ఏమి అసలు తోషి ఫ్యామిలీనే కలవలేదు. అలాగే ఆ ఫోటో కూడా 10 years నుంచి తోషితోనే ఉంది. అదంతా చూసి అతను నమ్మలేకపోతాడు, చాలా షాక్ అవుతాడు. బట్ అతని దగ్గర ఇంకో చాయిస్ లేదు. ఏమీ చెప్పేదంతా నిజమేనని నమ్మాల్సిందే, ఎందుకంటే నిజమేంటో అతని కళ్ళ ముందే కనిపిస్తుంది కాబట్టి. ఏమీ తోషితో ఇంకా చెప్తుంటుంది, నేను మీ వరల్డ్ కి 5 years ఒకసారి, అది కూడా 1 month మాత్రమే రాగలనని చెప్తుంది. నీకు 5 years ఉన్నప్పుడు నాకు 35 years, నీకు 5 years ఉన్నప్పుడు వాటర్ లో పడితే నిన్ను సేవ్ చేసింది ఎవరో కాదు, అది నేనే అని చెప్తుంది. అలాగే నీకు 10 years వచ్చినప్పుడు నాకు 30 years, అప్పుడే నేను నీకు ఈ బాక్స్ ని ఇచ్చాను. నీకు 15 years ఉన్నప్పుడు నాకు 25 years, అయితే నీకు ఇప్పుడు 20 years, నాకు కూడా 20 years, అందుకే ఈ మంత్ లో మన ఇద్దరం కలిసామని చెప్తుంది. దానితో తోషి, నా ఫ్యూచర్ నీ పాస్ట్ అయితే నా ఫ్యూచర్ ఏంటో నీకు తెలుసు, బట్ నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఎలా తెలుసుకుంటావని అడుగుతాడు. దానితో ఏమి ఇప్పటి నుంచి ఇంకో 5 years లో నీకు 25 years వస్తాయి, అప్పుడు నువ్వే నాకు అన్ని చెప్తావని ఉంటుంది. నేను అన్ని డైరీలో రాశాను, నీకు గుర్తుందా, నేను నీకు చెప్పాను నేను 5 years లో ఉన్నప్పుడు ఒకతను నన్ను సేవ్ చేశాడని, అదెవరో కాదు నువ్వేనని చెప్తుంది. ఏమి చెప్పినవన్నీ ఇప్పుడు మ్యాచ్ అవుతున్నాయి. ఇక తోషి జరిగినవన్నీ గుర్తు చేసుకొని హర్ట్ అవుతాడు. ఇక అతనికి నిజమంతా తెలిసి ఇన్ని డేస్ నుంచి మ్యాజిక్ అని ఫీల్ అయిందంతా ఒక స్క్రిప్ట్ అని అర్థం చేసుకొని చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. ఏమి తన డైరీలో రాసుకున్నట్లే నాతో యాక్టింగ్ చేసిందని అనుకుంటాడు. తనతో ఉన్న స్వీట్ మూమెంట్స్ అన్ని ఒక ప్లాన్ లాగా ఫీల్ అవుతాడు. వెంటనే చాలా కోపంతో ఎమిని ఇక చెప్పడం ఆపు అని తనపై సీరియస్ అవుతాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందో నీకు ముందే తెలిసినప్పుడు మనం లవ్ లో పడినట్లు యాక్టింగ్ చేయడం ఎందుకు, ఒకవేళ ఫేట్ మనం ఒకరికొకరు కాపాడుకోవడానికి కలిపితే ఇక మనం లవ్ చేసుకోవడం ఎందుకని అంటారు. ఇక తోషి చాలా ఏడుస్తూ, నాకంతా తెలుసు, నువ్వు ఫ్యూచర్ నుండి వచ్చావు, నిన్న మనం ఏం చేసామో మేము ఫీల్ అయినట్టుగా నువ్వు ఫీల్ అవ్వలేవు, నువ్వు జస్ట్ డైరీలో రాసుకుందే ఫాలో అవుతావని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎమి తోషిని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది, బట్ అతను తనని తోసేసి వెళ్ళిపోతాడు.
తోషి చాలా బాధగా ఉండడం షోయిచి గమనిస్తాడు. తన దగ్గర కూర్చొని మెల్లిగా చెప్తాడు, చూడు తోషి, ఎమి చాలా మంచి అమ్మాయి. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ మీ రిలేషన్ ని కోపంతో ఎండ్ చేసుకోవద్దు. మెల్లి తనతో మాట్లాడు, అన్ని క్లియర్ చేసుకోమని చెప్తాడు. బట్ తోషి చాలా ఏడుస్తూనే ఉంటాడు. టేబుల్ పైనున్న ఎమి ఫోటోని చూస్తూ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన అన్ని గుర్తు చేసుకుంటాడు. సడన్ గా తోషి రియలైజ్ అవుతాడు, నేను ఫీల్ అవుతున్న పెయిన్ కంటే ఎమికున్న పెయిన్ చాలా ఎక్కువ అని. నాకంటే ఎక్కువగా తనే బాధపడుతుందని అర్థం చేసుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరు కలుసుకున్న ప్రతిసారి ఎమి ఎందుకు సైలెంట్ గా ఏడుస్తుందో అప్పుడే అతనికి అర్థమవుతుంది. తోషికి వాళ్ళ రిలేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బట్ ఎమికి మాత్రం వాళ్ళు కలుసుకున్న ప్రతి మూమెంట్ అదే చివరిది. అతను హ్యాపీగా ఫీల్ అవుతున్న ప్రతి మూమెంట్ ఎమికి చివరిదే అవుతుంది. అందుకే తను సైలెంట్ గా ఏడుస్తుంటుంది. డే బై డే ఎమి అతనికి దూరం అవుతూనే ఉంటుంది. బట్ అతను మాత్రం ఎమికి దగ్గర అవుతుంటాడు. వాళ్ళ ఫస్ట్ మీటింగ్ ఎమికి లాస్ట్ మీటింగ్. ఇదంతా తెలిసినాక తోషి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎమికి అన్ని తెలిసి కూడా సైలెంట్ గా ఉంటుంది. బట్ తోషి అతనికి నిజం తెలిసిన వెంటనే ఎమితో చాలా గొడవ పడ్డాడు. ఇక అతని చేతులు వణుకుతుంటాయి. వెంటనే ఎమికి సారీ చెప్పాలని తనకి కాల్ చేస్తాడు. బట్ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. తోషి చాలా టెన్షన్ పడుతూ వెంటనే ఇంటికి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెడతాడు. కొంచెం ఛార్జ్ అవ్వగానే వెంటనే ఎమికి కాల్ చేస్తాడు. బట్ అప్పటికి టైం నైట్ 12 అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఎమి నిన్నటి ఎమి కాదని తెలిసినా కూడా స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎమిని చూడగానే వెంటనే తనని హగ్ చేసుకుని చాలా ఏడుస్తాడు. నీ ఫీలింగ్స్ ని నేను అర్థం చేసుకోలేకపోయాను, సారీ అని చాలా ఏడుస్తూ చెప్తాడు. అలాగే రేపు నేను నీతో చాలా కోపంగా బిహేవ్ చేయొచ్చు, సరిగ్గా మాట్లాడకపోవచ్చు, బట్ ప్లీజ్ నన్ను క్షమించమని అంటాడు. ఎమి సైలెంట్ గా ఉంటుంది. తను కూడా ఏడుస్తుంటుంది. తోషి చెప్పినవన్నీ ఆల్రెడీ తనకి తెలిసినట్టుగా ఫీల్ అవుతుంది. ఎమి తోషితో చెప్తుంది, నాకు 5 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను మీ వరల్డ్కి వచ్చాను. ఆ రోజు నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఇప్పుడు బ్రతికుండేదాన్ని కాదని ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇప్పటి నుంచి ఇంకో 15 years తర్వాత, అంటే అప్పుడు నీకు 35 years ఉంటాయి. ఆ రోజు నీకు కూడా వస్తుందని చెప్తుంది. నెక్స్ట్ డే 22ని చూపిస్తారు. ఎమి తన వరల్డ్కి తిరిగి వెళ్ళడానికి ఇంకా 8 days మాత్రమే ఉన్నాయి. ఆ రోజు నుంచి తోషి చేంజ్ అవుతాడు. ఎమిని చాలా హ్యాపీగా చూసుకోవాలని తన టైం అంతా ఎమి కోసమే స్పెండ్ చేస్తాడు. ప్రతిరోజు అదే లాస్ట్ డే లాగా ఫీల్ అవుతూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. సిటీ అంతా తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ చిన్న చిన్న మెమోరీస్ ని క్రియేట్ చేసుకుంటారు. తోషి ఎమిని తన ఫ్రెండ్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. వాళ్ళందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. జోక్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడే ఒక సీక్రెట్ లిస్ట్ రివీల్ అవుతుంది. షోయిచికి ఎమి ముందు నుంచే తెలుసు. బట్ ఎమికి మాత్రం షోయిచిని మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అయితే షోయిచి మాత్రం ఎమిని మీట్ అవ్వడం ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. తోషి అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడే కలిశాడు. బట్ అది ఎమికి ఇంకా జరగలేదు. ఇక ఇద్దరు డైరీలో రాసుకున్నట్టుగానే ఫాలో అవుతారు. ఎందుకంటే ఒక్క మిస్టేక్ చేసినా కూడా వాళ్ళ ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవలేరు. తోషి ఇంట్లో అతని మామ్ వంట ప్రిపేర్ చేస్తుంది. ఎమి తోషి మామ్ చేసిన డిష్ ని టేస్ట్ చేసి తను ఎలా చేసిందో తెలుసుకుంటుంది. అప్పటి తోషికి అర్థమవుతుంది ఆ రోజు ఎమి ఆ డిష్ ని అంత టేస్టీగా ఎలా చేసిందో అని. ఆల్రెడీ ఎమికి ఈ డిష్ గురించి ముందే తెలుసు. తన డైరీలో రాసుకుంది. ఇక వాళ్ళు డిన్నర్ చేశాక ఫ్యామిలీ ఫోటో దిగుతారు. ఈ ఫోటోని ఇంతకు ముందు తోషి దగ్గరున్న బాక్స్ లో ఉన్న ఫోటో. ఆ రోజు నైట్ ఎమిని స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు తోషి చాలా ఏడుస్తూ, మన ఫేత్ ఎందుకు ఇలా ఉంది, మన ఇద్దరం ఎందుకు ఎప్పటికీ కలిసి ఉండలేం, మనం విడిపోవడానికి మాత్రమే కలుస్తున్నామని చెప్పి చాలా ఏడుస్తూ బాధపడుతుంటాడు. బట్ దానికి ఎమి దగ్గర ఆన్సర్ లేదు. ఎమి బయటకి చూపించట్లేదు, కానీ అతనికంటే ఎక్కువ ఎమినే చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు తోషి ఫస్ట్ టైం తనని చూసినప్పుడే తనకి తెలుసు అదే వాళ్ళ చివరి మీటింగ్ అని. ఎమికి అంతా తెలుసు. అతనితో చెప్పి చాలా ఏడవాలనుకుంటుంది. బట్ తను డెస్టినీని చేంజ్ చేయలేదు కాబట్టి తోషికి ఏం చెప్పకుండా తనే చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరికి చాలా స్పెషల్ డే. ఈ ఏజ్ లో తోషి ఎమిని మీట్ అవ్వడం అతనికి అదే లాస్ట్ డే. బట్ ఎమికి మాత్రం తోషిని మీట్ అవ్వడం అదే ఫస్ట్ డే. అందుకని ఎమి తోషితో మాట్లాడడానికి చాలా నర్వస్ గా షైగా ఫీల్ అవుతుంది. తోషి ఎమి ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని స్మైల్ చేస్తాడు. నాకు తెలుసు నువ్వు నన్ను మీట్ అవ్వడం ఇది ఫస్ట్ డేనే. బట్ ఒక 1 month బ్యాక్ నన్ను నువ్వు ఇప్పుడు చూస్తున్నట్టుగా ఉండను. నేను గ్లాసెస్ పెట్టుకుని ఉంటాను. అలాగే నా హెయిర్ ని కూడా నువ్వే స్టైల్ చేసావని చెప్తాడు. నేను నీ పెయింటింగ్ ని వేయాలనుకుంటున్నానని అడుగుతాడు. ఎమి చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. ఇక తోషి ఎమిని పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేశాక ఎమి అతన్ని అడుగుతుంది, స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో క్లియర్ గా చెప్తావా? 5 years క్రితమే నువ్వు నాకు చెప్తావు, నేను డైరీలో రాసుకున్నాను. ఇప్పుడు నువ్వు అన్ని ఎక్స్పీరియన్స్ చేసావు కదా, ప్రతి డీటెయిల్స్ నీకు గుర్తుంటాయి. ప్లీజ్ నాకు మళ్ళీ అన్ని చెప్తావా అని అడుగుతుంది.
దాంతో తోషి వాళ్ళు కలిసినప్పటి నుండి ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. ఎమి తన డైరీలో అంతా రాసుకుంటుంది. తోషి చెప్తున్నప్పుడు అతని కళ్ళలో నీళ్ళొస్తాయి. నువ్వు ఏడ్చేటప్పుడు నేను అనుకున్నాను చిన్న చిన్న వాటికి ఎమి ఎంత ఏడుస్తుందని, నువ్వు చాలా ఎమోషనల్ అని అనుకున్నాను. బట్ ఇప్పుడు చూడు నా కన్నీళ్ళని నేనే ఆపుకోలేకపోతున్నానని అంటాడు. అందులోనే అతని పెయింటింగ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎమిని స్టేషన్ కి తీసుకెళ్తాడు. ఇద్దరికి తెలుసు ఈ 20 ఏజ్ లో వాళ్ళు కలుసుకోవడం ఇదే చివరిసారని. ఎమి అతన్ని అడుగుతుంది నేను మంచి గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నానా అని. ఈ ఒక్క 1 month లోనే మన ఇద్దరం బ్యూటిఫుల్ టైం ని స్పెండ్ చేశామని చెప్తాడు. ఇద్దరు బెంచ్ పైన చేతులు పట్టుకుని కూర్చొని ఉంటారు. వాళ్ళిద్దరికి ఒకరినొకరు మధ్య వెళ్లడం ఇష్టం లేదు. బట్ ఎగ్జాక్ట్ గా 12 అవగానే ఎమి సడన్ గా మాయమైపోతుంది. అని కూర్చున్న ప్లేస్ ఖాళీగా కనిపిస్తుంది. నెక్స్ట్ 5 years తర్వాత చూపిస్తారు. తోషికి ఇప్పుడు 25 years. అతను ఎమి స్కూల్ కి వెళ్లి తనని కలుస్తాడు. ఇప్పుడు ఎమికి 15 years. తోషి ఆ రోజు ఎమి మాయమవడానికంటే ముందు వేసిన తన పెయింటింగ్ ని తనకి చూపిస్తాడు. పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని ఎమి చెప్తుంది. తోషి ఎమికి జరిగిందంతా మళ్ళీ చెప్తాడు. తనకి 20 years వచ్చినప్పుడు ఏం చేయాలో ప్రతిదీ చెప్తాడు. ఇప్పుడు స్టోరీ ఎమి సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది. తోషి ఎమికి పెయింటింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎమి 20 years వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. 5 years తర్వాత ఎమికి 20 years వస్తాయి. ఎమి తోషిని కలవడానికి వస్తుంది. అది ఎమికి ఫస్ట్ డే. బట్ తోషికి అదే లాస్ట్ డే అవుతుంది. ఆ తర్వాత తోషి ఎమిని అతని ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తాడు. స్లోగా ఎమి కూడా తోషితో లవ్ లో పడుతుంది. బట్ గడుస్తున్న ప్రతిరోజు ఎమి అతనికి దూరం అవుతూనే ఉంటుంది. అందుకే ఎమి తోషిని కలిసిన ప్రతిసారి చాలా ఏడుస్తూ తన కన్నీళ్ళని తనలోనే దాచుకుంటుంది. అయితే తోషి ఎమిని ఫస్ట్ టైం కలిసినప్పుడు మనం మళ్ళీ మీట్ అవుతామా అని అడుగుతాడు. ఎందుకంటే తోషి ఎమిని కలవడం అదే ఫస్ట్ టైం. అతని రిలేషన్ కి అదే స్టార్టింగ్ పాయింట్. బట్ ఎమికి అదే చివరి రోజు. ఆ రోజు ఎమి తోషిని చివరిసారిగా కలిసినప్పుడు అదే తనకి లాస్ట్ డే అని తెలిసి చాలా బాధపడుతుంది. తర్వాత తోషికి 35 years వచ్చినప్పుడు అతను 5 years ఉన్న ఎమి వాటర్ లో పడిపోతే తనని కాపాడుతాడు. అయితే ఒకప్పుడు ఎమి కూడా అతన్ని ఇలాగే కాపాడింది. అప్పుడే తోషి తనతో చెప్తాడు మనం మళ్ళీ కలుద్దామని. తర్వాత ఈ లూప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనకి మళ్ళీ ఫస్ట్ సీన్ ని చూపిస్తారు. ఎమి కావాలనే ట్రైన్ లో తోషికి ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఖచ్చితంగా తోషి తనని చూసి తనతో మాట్లాడాలని. అయితే ఎమికి అదే ఎండింగ్. బట్ తోషికి మాత్రం అదే ఫస్ట్ డే అవుతుంది. ఇక తోషి తనని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో ఫీల్ అవుతాడు. ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది. ఇది అన్ని లవ్ స్టోరీస్ లాంటి స్టోరీ కాదు. తోషి ఎమి డిఫరెంట్ వరల్డ్స్ కి చెందినవారు. వాళ్ళిద్దరి ప్రపంచాలు వేరే. తోషి వరల్డ్ లో టైం ముందుకెళ్తుంది లైక్ 1 to 3 లాగా. బట్ ఎమి వరల్డ్ లో టైం వెనక్కి వెళ్తుంది లైక్ 3 to 1 లాగా. ఎమి వైపు నుంచి చూస్తే తోషి లైఫ్ అంతా రివర్స్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎమికి 5 years ఉన్నప్పుడు తోషి వరల్డ్లోకి వస్తుంది. అక్కడ తోషికి 35 years. అప్పుడే తోషి 5 years ఉన్న ఎమిని సేవ్ చేస్తాడు. ఇక ఎమికి 15 years వచ్చినప్పుడు తోషికి 25 years. తోషి ఎమికి తన పెయింటింగ్ ని ఇచ్చి అంతా చెప్తాడు. ఇక ఎమికి 20 years వచ్చినప్పుడు తోషికి కూడా 20 years. ఈ టైంలోనే వాళ్ళిద్దరి ఏజ్ సేమ్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఈక్వల్ గా లవ్ చేసుకోవడానికి దొరికిన టైం ఈ ఒక్క 1 month మాత్రమే. తర్వాత ఎమికి 21 years వస్తే తోషికి 19 years వస్తాయి. అయితే ఎమి 5 years కి ఒకసారి మాత్రమే, అది కూడా ఓన్లీ 1 month మాత్రమే తోషి వరల్డ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వాళ్ళిద్దరి దారులు ఎప్పటికీ కలవవు. ఎందుకంటే ఎమికి 30 years వస్తే తోషికి 10 years ఉంటాయి. అప్పుడే ఎమి తోషికి బాక్స్ ఇస్తుంది. ఎమికి 35 years ఉన్నప్పుడు తోషికి 5 years. అప్పుడే ఎమి తోషిని వాటర్ లో నుంచి సేవ్ చేస్తుంది. సో వాళ్ళిద్దరి స్టోరీ ఒకరితో ఒకరికి కనెక్ట్ అయి ఉంది. ఒకరినొకరు సేవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి జీవితాలు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయినా కూడా ప్రేమ వాళ్ళిద్దరి జీవితాలని ఒక లూప్ లో కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇక ఈ లవ్ కి ఎండే ఉండదు. మళ్ళీ లూప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ మూవీ ఇలా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇలాంటి స్టోరీ అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ టైమ్ లైన్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.